శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా ఏదో ఒక సంగతిని బట్టి అతిశయిస్తాడు. అతిశయ కారణము వెతుక్కుంటూనే ఉంటాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయ కారణాలు చెబుతూ ఉన్నాడిక్కడ. కొందరు జ్ఞానమును బట్టియు, కొందరు శౌర్యమును బట్టియు, కొందరు ధనమును బట్టియు అతిశయిస్తూ ఉంటారు. కానీ ఆ అతిశయము అంతా వ్యర్థమే. అతిశయించవద్దు అని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మరి దేనిని బట్టి అతిశయించాలి? అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించే దేవుడున్నాడు. ఆయనను పరిశీలనగా తెలుసుకుంటేనే నీ జీవితానికి అతిశయము అనేది దొరుకుతుంది. అది దేవుడు అంగీకరించేటువంటి అతిశయము, దేవుడు కోరుకునే అతిశయం. అపోస్తలుడైన పౌలు గాని, పాత నిబంధన కాలపు భక్తులు గాని వారి తమ జీవిత కాలంలో అతిశయ కారణంగా చెప్పుకున్నది ఏదైనా ఉంది అంటే అది దేవునిని బట్టే. ఎంత ధనం సంపాదించినా, ఎంత శౌర్యము, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా ప్రాణము పోగానే అవన్నీ ఎందుకు పనికిరానివిగానే మిగిలిపోతాయి. నీవు ఈ భూమి మీదున్నా, ఈ భూమిని విడిచిపెట్టినా నీతో పాటు సదాకాలం ఉండేవాడు, నిన్ను తనలో కలుపుకునేవాడు ఆయనే. అంతేకాదు, ప్రభువుని బట్టి మనం ఎందుకు అతిశయించాలి అంటే, ఈ భూమి మీద నీవు జ్ఞానవంతునిగాను, నీతిమంతునిగాను, పరిశుద్ధునిగాను ఉండాలంటే అది నీకు సాధ్యపడదు. నేను జ్ఞానిని అని చెప్పుకున్న వారెందరో అవివేకపు మాటలు మాట్లాడుతూ వచ్చారు. జ్ఞానులమని చెప్పుకుంటూ తమ మూఢతను వ్యక్తపరుస్తూ జీవాధిపతిని విడిచి జీవము లేని వాటి వైపు తిరుగుతూ ఉన్నారు. కానీ నిజమైన జ్ఞానము నీకు దొరికేది, నిజమైన పరిశుద్ధత నీకు దొరికేది యేసుక్రీస్తు ప్రభువారి వలననే. ఆయనే నీకు నీతి, ఆయనే నీకు జ్ఞానము, ఆయనే నీకు పరిశుద్ధత, ఆయనే నీకు విమోచనము. కాబట్టి ఆయనను బట్టి అతిశయించు అని అపోస్తలుడైన పౌలు ఈ మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 31వ వచనంలో చెబుతూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, నీ ధర్మకార్యాలు, నీ నీతి క్రియలు దేవుని ముందు మురికిగుడ్డలే. కానీ క్రీస్తే నీకు నీతి, క్రీస్తే నీకు పరిశుద్ధత, క్రీస్తే నీకు విమోచన. కాబట్టి సర్వము తానయ్యున్న ఆ సర్వజ్ఞుని బట్టి అన్ని వేళలా ఆనందిస్తూ, అన్ని వేళలా ఆయనను స్తుతిస్తూ ఆయన సన్నిధిలో పరవశించిపో. నీకు ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా సర్వము తానయ్యున్న సర్వజ్ఞుడు నీకు దొరికాడు. సర్వ సంపదల ఘని అయిన దేవుణ్ణి నువ్వు పొందుకున్నావు. నీవు ధన్యుడవు.
గనుకనే ఆయన యందు అతిశయిస్తూ ఈ పరిశుద్ధ ఆదివార దినమందు ఆయన సన్నిధిలో ఆనందిందాం. దేవుడట్టి కృపను, జ్ఞానమును, ప్రత్యక్షతను సమృద్ధిగా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.